తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల నారు దశలో ఉంది. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలుచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకి వేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్. రబీ సీజన్లో మన రైతాంగం ఎదుర్కొనే సమస్యలు చూసినట్లయితే ముఖ్యంగా జింకు లోపము కానీ అట్లాగే కొన్ని రకాల పురుగులు, కాండం తొలుచు పురుగు, అట్లాగే సుడిదోమ, కొన్ని చోట్ల మనకి ఆకుముడత లాంటి పురుగులు ఆశించి నష్టం చేయడం మనం గమనించవచ్చు. మనకి ప్రధానంగా ఆశించే పురుగులు చూసినట్లయితే కాండం తొలుచు పురుగు అనేది రబీ సీజన్లో మనకి ఎక్కువగా ఆశించి వరి పంటను నాశనం చేయడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కాండం తొలుచు పురుగు అనేది ఈ యొక్క లెపిడాప్టర్ చెందిన పురుగు. అట్లాగే మనకి ఖరీఫ్ సీజన్లో మనకి కొద్దిగా తక్కువగా ఆశిస్తుంది, కానీ రబీ సీజన్లో మనకి ఎక్కువగా ఆశించి మనకు నష్టం చేయడం గమనించవచ్చు. రబీ సీజన్లో కానీ అట్లాగే ఖరీఫ్ సీజన్లో కానీ మనకి నారుమడి దశలో ఆశిస్తుంది, అట్లాగే ప్రధాన పొలంలో కూడా ఆశించి నష్టం చేస్తుంది. నారుమడి దశలో ఆశించినట్లయితే మొక్కలు మొత్తం చనిపోవడం మనం గమనించవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో మనకి పిలక దశలు అట్లాగే చిరుపట్టు దశలో ఆశించడం మనం గమనించవచ్చు. పిలక దశలో ఆశించినట్లయితే మనకి మొవ్వు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే చిరుపట్టు దశలో ఆశించినట్లయితే మనకి కంకిలో గింజలు ఏర్పడక తాలు గింజలుగా మారి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ చనిపోయిన మొవ్వులను కానీ తెల్ల కంకిని కానీ మనం పీకినట్లయితే మనకి చేతికి తేలికగా ఊడి వస్తుంది. తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్లను బట్టి ఇది ఆశించిందని చెప్పవచ్చు. అట్లాగే రెక్కల పురుగులు ఎగురుతూ మనకి గమనిస్తాయి. పసుపు రంగులో కానీ, ఎండిన గడ్డి రంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ ఉంటాయి. ఈ యొక్క తల్లి రెక్కల పురుగులు మనకి నారు కొన మీద కానీ లేకపోతే ఆకు కొన మీద చివరిలో మనకి గుడ్లను సముదాయాలకు పెట్టి మనకి గోధుమ రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది. వీటి నుంచి వెలువడిన లార్వా పురుగులు తొలి దశలో ఆకులపై ఉన్న పత్రహత్యాన్ని తిని తర్వాత కాండంను తొలుచుకొని లోపలికి వెళ్ళి మనకి లోపలి పదార్థాన్ని తినడం జరుగుతుంది. దీనివల్ల మనకి పంటకు నష్టం కలుగుతుంది. ఇది చాలా మనకి రబీ సీజన్లో ఎక్కువగా నష్టం చేస్తుంది కాబట్టి మనకి సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పంట వేసుకునే ముందు లోతు దుక్కులు చేసుకున్నట్లయితే భూమి లోపల ఉండే కోశస్థ దశలో ఉన్న పురుగులు మనకి నివారించబడతాయి. అట్లాగే మనము నారు వేసేటప్పుడు నారు కొనలు తుంచి మనం నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలోకి రాకుండా మనం అరికట్టవచ్చు. అట్లాగే నారుమడిలో మనము కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ప్రధాన పొలంలో వీటి యొక్క తీవ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవచ్చు. 5 సెంట్ల నారుమడికి మనము ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు విత్తుకున్న తర్వాత 10 రోజులకు కానీ లేదా వారం రోజుల ముందు కానీ మనం గుళికలు వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలుచు పురుగును మనము నివారించవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో చూసినట్లయితే ముఖ్యంగా ఒక చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం కానీ, ఒక తల్లి రెక్కల పురుగు కానీ, అట్లాగే 10% చనిపోయిన మొవ్వులను గమనించినట్లయితే మనం రసాయనిక మందుల ద్వారా మనం దీన్ని అరికట్టాలి. వీటికి ముఖ్యంగా మనకి పిలక దశలో అయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ, లేదన్నట్లయితే కార్టాపైడోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోలు, లేనట్లయితే క్లోరంటర్ నిలిపురు అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు మనము పిలక దశలో వేసుకున్నట్లయితే పిలక దశలో ఆశించే కాండం తొలుచు పురుగు మనం నివారించవచ్చు. అట్లాగే చిరుపట్టు దశలో అయితే కార్టాపైడోక్లోరైడ్ అయితే 1 లీటర్కి 2 గ్రాములు, అట్లాగే క్లోరంటర్ నిలిపురోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే రసాయనేతర పద్ధతులు చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క లింగాకర్ష బుట్టలు పెట్టడం ద్వారా దీని ఒక రకంగా దీని ఉనికిని కానీ ఉధృతిని గమనించవచ్చు. దీనికోసం ఎకరానికి 4 లింగాకర్ష బుట్టలు పెట్టాలి. లేనట్లయితే మనం ఈ యొక్క పురుగు ఉధృతి తగ్గించడానికైతే ఒక ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్ష బుట్టలు పెట్టినట్లయితే కాండం తొలుచు పురుగును మనము నివారించవచ్చు. గుళిక మందులు చల్లేటప్పుడు మనం పొలంలో పలచగా నీరు ఉంచాలి. అట్లాగే పొలంలోకి ప్రత్యేకంగా ఎక్కువ నీరు రాకుండా, అట్లాగే పొలంలో ఉన్న నీరు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం వేసుకున్న గుళికలు సమర్థవంతంగా పనిచేసి కాండం తొలుచు పురుగు మనకి సరిగ్గా నివారణ అవుతుంది.